అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఒక పెద్ద షాక్ ఇచ్చిండు. ఇప్పుడు మంత్రులకు షాక్ కాదు, రేవంత్ రెడ్డికి కూడా పెద్ద షాకే. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మొత్తం ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసారు. సిద్ధరామయ్య క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో ఆ మంత్రులను కూడా తీసేసారు. ఇప్పుడు కొత్త సీఎం డీకే శివకుమార్ కర్ణాటకలో. డీకే శివకుమార్ క్యాబినెట్లో కొత్త మంత్రులు. పాత ముఖ్యమంత్రిని తీసేసారు, పాత మంత్రులను కూడా తీసేసారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, కొత్త ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రులు. అంటే డీకే శివకుమార్ కొత్త క్యాబినెట్ని రూపొందించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పైన ఏ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందని, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్లో వేరే ఆప్షన్ లేదు, రేవంత్ రెడ్డి సూపర్ అని చెప్పి రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సునీల్ కన్గోలు ఒక సర్వే చేసి సర్వే రిపోర్టు అధిష్టానానికి ఇస్తే అధిష్టానం రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చిరట. ఇప్పుడు కర్ణాటకలో కూడా దాదాపు 3 సంవత్సరాల తర్వాతనే ముఖ్యమంత్రిని మార్చేసారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కూడా మార్చేసారు. సో తెలంగాణలో కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే సేమ్ తెలంగాణలో కూడా 3 years టైం ఇస్తారు రేవంత్ రెడ్డికి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి వ్యవహారం పైన వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డితో అయితలేదని, అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నానని, నడపలేకపోతున్న ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి పైన మంత్రులు కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలు కంప్లైంట్లు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిరుద్యోగులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు, రైతులు కోపంతో ఉన్నారు, జనాలు కోపంతో ఉన్నారు. ఇక రకరకాల చర్చ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నడుస్తున్నది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పరిపాలనే బాగుంటుండే, మంచో చెడో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో చేస్తానని ఏం చేయలేదు, 6 గ్యారెంటీలు రాలేదు, 420 హామీలు కూడా రాలేదు అని చెప్పి జనాలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తితోటి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి విషయం తెలుసు. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో ఆయన ఏమనుకున్నాడంటే, నేనే రాజు నేనే మంత్రి, నన్ను ఎవ్వరు అనేటోళ్ళు లేరు, కాంగ్రెస్ పార్టీలో నేనే ముఖ్యమంత్రి, నేనే ఫైనల్, నన్ను కాదని అధిష్టానం వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి ఇయ్యరు. రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పిండు మీటింగ్లలో, సభలలో, మళ్ళా 5 సంవత్సరాలు ఇదే కుర్చీలో నేను కూర్చుంటా, 2034 దాకా నేనే సీఎం ఉంటా, 2034 దాకా నేనే ఇదే కుర్చీలో నేనే ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా చెప్పిండు. కారణం ఏంది అంటే, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేయొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ పైన ఎవరు కన్నేయొద్దు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ హింట్లు ఇచ్చిండు, ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చిండు అందరికీ. ఈ ముఖ్యమంత్రి కుర్చీ నాకే అంకితం, ఇది నా సొంతం, నేనే ఈ కుర్చీలో కూర్చోవాలి, వేరేటోళ్ళు కూర్చోవడానికి ఆప్షన్ లేదు. అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చిండు. ఈ మొత్తం పార్టీలో నేనే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు, నేను చేయబట్టే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు, నేను చేయబట్టే సర్పంచ్ ఎన్నికలలో అన్ని సీట్లు వచ్చినాయి, నేను చేయబట్టే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకునే కార్యక్రమం చేస్తున్నాడు. తనను తాను రేవంత్ రెడ్డి హైప్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అధిష్టానానికి కూడా ఇండైరెక్ట్ ఏం చెప్తుందంటే, నేను తప్ప మీకు వేరే దిక్కు లేదు, కాంగ్రెస్లో నేనే ఫైనల్, నాకు ముఖ్యమంత్రి కుర్చిస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే గవర్నమెంట్ ఉండదు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. అట్లనే రేవంత్ రెడ్డి మొన్న వేటివ్ న్యూస్ కాన్క్లేవ్లో ఒక ముచ్చడి చెప్పిండు. ఏమన్నాడు, నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా, 2034 దాకానే తెలంగాణలో ఉంటా, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం నాకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమన్నా నేను కూర్చోను, ముఖ్యమంత్రిగా నేను ఉండను, నేను ఇక దేశ రాజకీయాలు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మొన్నేమన్నాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవ్వడం ఇష్టం లేదు, నేనే ఫోర్స్ చేసిన, సార్ మీరు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసిండు, నేను చేయబట్టే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా అని చెప్పి చెప్పిండు. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి చేసి తీరుతా, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తా. అంటే రేవంత్ రెడ్డి ఆయన ఆలోచన ఏంటంటే, నేనే ఫైనల్, మొత్తం నేనే దిక్కు కాంగ్రెస్ పార్టీకి,
కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫైనల్. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీయే లేదనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లా కనబడుతున్నది. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి గొప్ప, ఇంకో లీడర్ గొప్ప అని ఉండదు. కాంగ్రెస్లో చాలామంది వచ్చిరు పోయిరు, చాలామంది ఒక వెలుగు వెలిగి కనుమరుగైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్లో చాలామంది కనబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో నేనే ఫైనల్, నేనే పెద్ద మనిషి, నాకంటే పెద్ద మనిషి లేడు అని చెప్పి అనుకోవద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం 6 నెలల సమయం ఇచ్చారు. ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి 6 నెలల్లో తనకు తాను ప్రూవ్ చేసుకోలేకపోతే, 6 నెలల్లో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత 6 నెలల తర్వాత కూడా ఇదే వ్యతిరేకత కంటిన్యూ అయితే, కాంగ్రెస్ పైన జనాలు ఎట్లయినా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, 6 నెలల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఇట్లనే వ్యతిరేకం ఉంటే, మళ్ళీ సునీల్ కనుగోలు 6 months తర్వాత ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారట. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి పైన మళ్ళీ గిట్లనే నెగిటివ్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు గిట్లనే నెగిటివ్ ఉంటే, ఆ రిపోర్ట్ని సునీల్ కనుగోలు అధిష్టానానికి పంపిస్తే, అధిష్టానం ఆ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత రేవంత్ రెడ్డిని మ్యాక్సిమం 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ కేస్ 6 months తర్వాత రేవంత్ రెడ్డి పైన మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందనుకో, మంచో చెడో రేవంత్ రెడ్డి బాగానే పరిపాలన చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గ్రేట్, రేవంత్ రెడ్డి సూపర్, రేవంత్ రెడ్డి పర్లేదని చెప్పి జనాలు ఒకవేళ రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు అనుకో, అప్పుడు అధిష్టానం కన్సిడర్ చేస్తారు. లేదు రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తున్నారు, రేవంత్ రెడ్డి కంటిన్యూ అవ్వాలి మిగతా 2 సంవత్సరాలు అని చెప్పి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అధిష్టానం తీసేస్తారు. ఇప్పుడు ఏ కాంగ్రెస్ అధిష్టానం అయినా, బీజేపీ అయినా, ఇతర జాతీయ పార్టీ అయినా ఒక లీడర్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందనో, ఒక లీడర్ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందనో, ఒక లీడర్ వల్ల మళ్ళా ఆ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదని చెప్పి ఒకవేళ అధిష్టానానికి తెలిసి వాళ్ళు ఎందుకు చూసుకుంటుంటారు? అది రేవంత్ రెడ్డి అయినా, బీజేపీలో ఉన్నటువంటి లీడర్లైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా అధిష్టానం యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి వల్ల నాకు డ్యామేజ్ అవుతుందంటే నేను ఎందుకు ఉంచుకుంటా ఆయనను? సాధారణంగా చెప్తున్నా, ఎవరైనా అంతే కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుందంటే అధిష్టానం ఎందుకు ఊకుంటారు? అధిష్టానం కింద పనిచేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాస్ కాదు కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓనర్ కాదు కదా, ఆయన ఎంప్లాయీ లెక్క. అధిష్టానం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చకపోతే తీసేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డిని మాత్రమే తొలగించడం వేరే, కానీ రేవంత్ రెడ్డితో పాటు మొత్తం క్యాబినెట్ కథం, క్యాబినెటే ఖాళీ అవుతుంది. రేవంత్ రెడ్డితో పాటు సుమారు 15 మంది మంత్రుల కథం. రేవంత్ రెడ్డిని కనుక 6 నెలల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పర్ఫార్మెన్స్ బాగాలేదని తొలగిస్తే, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా తొలగించేటటువంటి అవకాశం ఉంది అనేది వినబడుతున్న చర్చ. ఇక తెలంగాణలో కొత్తగా వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. మరి అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇస్తారా, కోమటిరెడ్డికి ఇస్తారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే బట్టన్నకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు ముఖ్యమంత్రి పదవి. ఇన్ కేస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారో తెలియదు. కానీ ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త క్యాబినెట్, కొత్త మంత్రులు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి తొలగిస్తే రేవంత్ రెడ్డితో పాటు పాత మంత్రులను కూడా అధిష్టానం తొలగించే అవకాశం ఉందట. ఒకవేళ కొత్త ముఖ్యమంత్రిని కనుక తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని పెడితే కొత్త మంత్రులు మళ్ళీ అందరు కొత్తోళ్ళే. ఈ పాత మంత్రులలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏమైనా అవకాశాలు రావచ్చు. శ్రీధర్ బాబు అన్నకి మంత్రి పదవి ఫిక్స్ అంటున్నారు, తీసే అవకాశం లేదంటున్నారు. పొన్నం ప్రభాకర్ మంచిగా ఆయనే మంత్రి పదవిని వ్యవహరిస్తున్నాడు కాబట్టి పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి కూడా ఉండొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు. సీతక్క మరి ఇస్తారో మంత్రి పదవి ఇరో తెలియదు. కొండా సురేఖ మరి మంత్రి పదవి ఇస్తారో ఇరో తెలియదు. నెక్స్ట్ ఒకవేళ క్యాబినెట్ చేంజ్ అయితే, క్యాబినెట్ మారితే, అంటే వేరేటోళ్ళు ముఖ్యమంత్రి అయితే వేరేటోళ్ళ క్యాబినెట్లో కొత్త వాళ్ళు ఉండే అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసింది అధిష్టానం, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఎందుకు జరిగింది అంటే సర్వే చేసిర్రు, సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి అధిష్టానానికి తెలిసింది. మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఏమని 2.5 సంవత్సరాలు ఒక్కొక్కరు, 2.5 సంవత్సరాలు ఇంకోళ్ళకి అని అనుకున్నాం. కానీ మరి 2.5 సంవత్సరాలలో మార్చాలి కదా, కానీ మార్చలే. 3 సంవత్సరాల తర్వాత మార్చారు. రీజన్ ఏంది? సిద్ధరామయ్య పైన భయంకరమైన వ్యతిరేకత ఉందట కర్ణాటకలో. సో అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా డీకే శివకుమార్ మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేస్తాడు, డీకే శివకుమార్ అద్భుతమైన రాజకీయాలు చేస్తాడు, ఆయనకు అన్నిటిపైన కొంత అవగాహన ఉన్నది. సో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా కొంతమంది జనాలు కూడా చెప్పిరట. అప్పుడు అధిష్టానం సర్వే చేయించినాక డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది అని చెప్పి సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు
డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు. కానీ ట్విస్ట్ ఏంది, సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసేటటువంటి మంత్రులను కూడా తొలగించేసారు. డీకే శివకుమార్ ఇప్పుడు కొత్త వాళ్ళని మంత్రులను పెట్టుకున్నాడు, కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చాడు, అంటే కొత్త ఎమ్మెల్యేలను మంత్రి పదవుల్లోకి వెళ్ళి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు డీకే శివకుమార్ కొత్త మంత్రులు, కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు, కొత్త క్యాబినెట్. సో డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సీఎం అయిండు. సిద్ధరామయ్యకు ఏఐసిసి లీడర్ ఏదో పదవి ఇచ్చారు, ఢిల్లీలో అధిష్టానానికి సంబంధించిన పదవి ఇచ్చారు. సో తెలంగాణలో కూడా 6 నెలల టైం తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని అధిష్టానానికి అనిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేసే అవకాశం ఉండొచ్చట. రేవంత్ రెడ్డితో పాటు పాత మంత్రులను కూడా తొలగించేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఆల్రెడీ అధిష్టానం మంత్రుల పైన రకరకాల సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిరట. మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మంత్రుల కథ ఏంది. రీసెంట్గా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయినప్పుడు మంత్రులను ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడిండు. రాహుల్ గాంధీ, ఖర్గే, వేణుగోపాల్. ఒక్కొక్క మంత్రి క్లాస్ బీకిరట. నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ వ్యవహారం బాగాలేదు, మీరు కొట్లాట పంచాయతీ బాగాలేదు, ఇట్లా చేస్తే మిమ్మల్ని మంత్రి పదవులకి వెళ్ళి తీసేస్తాం. అధిష్టానం ఓపెన్గా వార్నింగ్ కూడా ఇచ్చారట మంత్రులకు. ఇప్పుడు అయినా సరే మంత్రులు ఒకళ్ళ మాట ఒకళ్ళు పట్టించుకోరు, ముఖ్యమంత్రి చెప్పినట్టు వినరు, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ఇక మొత్తం మేమే బాస్, మాకు చెప్పేటోడు ఎవరు లేడు అనేటటువంటి వ్యవహారంలో మంత్రులు ఉంటారు. కాంగ్రెస్ మంత్రులు సర్వసాధారణం, కాంగ్రెస్లో నేనే రాజు అనుకోవడం. కాబట్టి అధిష్టానం కూడా ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తే మంత్రులను కూడా మార్చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ పదవి కనుక తీసేస్తే అధిష్టానం, కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానం తెలంగాణలో పెడితే కొత్త ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రులు ఉన్నట్టుగా క్యాబినెట్లో. సో ఇట్లా జరిగే అవకాశం ఉన్నది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సేమ్ కర్ణాటక పరిస్థితే తెలంగాణలో ఏమన్నా వస్తుందా? ఇప్పుడు కర్ణాటకలో కూడా గట్టినే అనుకున్నారు, సిద్ధరామయ్య తప్ప వేరే ఆప్షన్ లేదాడా, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి అంత ఈజీగా రాకపోవచ్చు అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయింది కదా. తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి దిక్కు, రేవంత్ రెడ్డి లేకపోతే వేరే ఆప్షన్ లేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన అద్భుతంగా నడుపుతాడు. దళిత బిడ్డ బట్టన్నకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన బాధ్యత గల మనిషి లెక్క ఆయన కూడా నడుపుతాడు. బట్టన్న చాలా కీలక పాత్ర పోషించిండు, ఉద్యమం నుండి ఉన్నటువంటి వ్యక్తి. సో బట్టన్న కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అంశం ఉంటుంది. కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్లో పార్టీని నడిపేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లు, ప్రభుత్వాన్ని నడిపే సత్తా ఉన్న లీడర్లు కాంగ్రెస్లో మస్తు మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా గట్టిగానే పనిచేయగలుగుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన చేయగలుగుతాడు, కానీ అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. ఏదో పైసలు ఉన్నాయనో ఇంకోటో. ఆల్రెడీ పొంగులేటి పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి, భూములు కబ్జాలు పెడుతున్నారని, దందాలు చేస్తున్నారని, మైనింగ్ అని, అదని ఇదని మస్తు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని మార్చే అవకాశం ఉండొచ్చు అధిష్టానం అనేది వినబడుతున్న చర్చ. అది ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత, 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుండకపోతే మారుస్తారనేది ఒక చర్చ. కానీ మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అంత ఛాన్స్ ఇయ్యడు, తనను తాను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. నేను మంత్రులకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చిండని చెప్పిన కదా, ఎందుకు చెప్పనా? ఇప్పుడు ట్విస్ట్ అసలు రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తుండట, ఒకవేళ 6 నెలల తర్వాత మారుస్తే నన్ను మాత్రమే కాదు మిమ్మల్ని మారుస్తారు, కాబట్టి అందరూ కలిసికట్టు పనిచేద్దాం, అందరూ కలిసి పనిచేస్తూ మన పైన పాజిటివ్ తెచ్చుకుందాం, మనం అందరం కలిసి పనిచేస్తేనే జనాలు కూడా మనల్ని మెచ్చుకుంటారు, ప్రభుత్వం పైన చిన్న రిమార్కు లేదని చెప్పి మనం అధిష్టానానికి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, రేపటి రోజు రేవంత్ రెడ్డిని తొలగిస్తే మంత్రులను తొలగించకపోతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది, మళ్ళీ మంత్రులే రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అయితే కూడా ఇబ్బంది కదా. అందుకే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మంత్రులకు చెప్తున్నాడు, నన్ను తీసేస్తే మిమ్మల్ని కూడా తీసేస్తారు. కర్ణాటకలో సిద్ధరామయ్యని తీసేస్తే మంత్రులను తీసేసినట్టు మిమ్మల్ని కూడా తొలగిస్తారు, నన్ను తీసేస్తే ఇక్కడ అందరం కలిసి పనిచేద్దాం, అందరం జనాల్లోకి పోదాం, సభలు పెడదాం, మీటింగ్లు పెడదాం, ఏదో ఒకటి చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు దారిలోకి వచ్చి, లైన్లోకి వచ్చి మంత్రులతోటి కలిసి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. అంతా ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవాలనేటటువంటి భయం. సరే చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.